అటువంటి పిల్లలు వారు పొరపాటుగా ఖరీదైన వస్తువులను కనుగొని రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యారు. నంబర్ 1 2009లో ఒక మెటల్ టెక్నిక్ ట్రిప్ సమయంలో 6 సంవత్సరాల జేమ్స్ తన తండ్రిని మెటల్ డిటెక్టర్ నడపమని అడుగుతాడు. జేమ్స్ తండ్రి తన 15 ఏళ్లలో ఇప్పటివరకు ఏ విలువైన వస్తువును కనుగొనలేదు. కానీ జేమ్స్కు మెటల్ డిటెక్టర్ ఇచ్చిన వెంటనే 2 నిమిషాల లోపల అది గట్టిగా మోగింది. మొదట వారు అనుకున్నారు అది బహుశా చెత్తగా ఉండవచ్చు. కానీ అక్కడ తవ్వినప్పుడు వారికి బంగారంతో చేసిన ఒక చాలా పాత నెక్లెస్ దొరికింది. దీని విలువ $4 మిలియన్ అని అంచనా. 1995లో 13 సంవత్సరాల పిల్లవాడు టీవీలో డైనోసార్ సినిమా చూస్తున్నాడు. సినిమా చూసిన తర్వాత అతను తన నాన్నతో మాట్లాడుతూ, నాన్న, నేను మట్టిలో ఆడుతూ ఉండగా నాకు ఒక డైనోసార్ గుడ్డు దొరికింది అని చెప్పాడు. మొదట వారు అనుకున్నారు అది బహుశా గుడ్డు ఆకారంలో ఉన్న రాయి కావచ్చు. కానీ వారు ఆ రాయిని చూసినప్పుడు అది నిజంగా రాయి కాదు, కానీ నిజంగా ఒక గుడ్డే. అది కూడా ఒక డైనోసార్ గుడ్డు. దాని పరిశీలన చేసినప్పుడు అది 150 మిలియన్ సంవత్సరాల పాతది అని తెలిసింది.